రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కుటుంబ రాజకీయ పార్టీల కథ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. మన తెలంగాణలో కుటుంబ రాజకీయాల పార్టీ అయినటువంటి బీఆర్ఎస్లోని కుమ్ములాటలు ఇప్పుడు బట్టబయలైపోయినాయి. గతంలో కాస్త దాగునుండేవి బట్టబయలైపోయింది. అధినాయకుని కుమార్తె ఇప్పుడు అధినాయకుడిని వ్యతిరేకిస్తున్నట్టుగా కనిపించకుండానే అధినాయకుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. ఆయన కుమారుణ్ణి అంటే తన అన్నయ్యని వ్యతిరేకిస్తూ దాదాపుగా ఉద్యమం చేసినంత పనిచేసింది. చిట్ట చివరికి ఆమెని పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. పార్టీ నుంచి బహిష్కరించిన తరువాత కూడా ఆమె ఏమి పెద్దగా నిశ్శబ్దంగా ఉన్నట్టు కనపడటం లేదు. అన్నా చెల్లెళ్ల మధ్య సఖ్యత వచ్చేటట్టుగా కనిపించటం లేదు. ఆఖరికి రాఖీలు కూడా కట్టించుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి రాజకీయాలు, ఈ కుటుంబ కుమ్ములాటలు, కుటుంబ పార్టీల్లో కుటుంబ కుమ్ములాటలు, అధికారపు కుమ్ములాటలు కేవలం తెలంగాణలో జరుగుతున్నాయని మీరు భావిస్తే పొరపాటు పడ్డట్టే. ఇటువంటి కుటుంబ కుమ్ములాటలు ప్రస్తుతము ఇంకొక నెల 2 నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. బీహార్లో కూడా ఒక కుటుంబ పార్టీ ఉంది. పార్టీ ప్రారంభించింది సోషలిస్ట్ సిద్ధాంతాల మేరకు సామాజిక సమానత్వము, తర్వాత సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం వంటి అత్యున్నతమైనటువంటి పదజాలాన్ని ముందు పెట్టి లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలోకి వచ్చాడు. కానీ అధికారంలోకి రాగానే ముస్లిం ప్లస్ యాదవ్ ఈ కాంబినేషన్ మాత్రమే తనను గట్టెక్కించగలదని భావించి సోషల్ జస్టిస్ గాలికి వదిలేశారు, గుండారాజ్యం చేశారు. మొత్తానికి లాలూ గారు జైలుకు వెళ్లాల్సి వస్తే లాలూ గారి భార్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కుమారుడు ఇప్పుడు పార్టీ నడిపిస్తున్నాడు. ఆ కుమారుడు తేజస్వి యాదవ్. అయితే లాలూ ప్రసాద్ ఇంట్లో కూడాను మన తెలంగాణలోని అధికార కుటుంబం, రాజ కుటుంబంలో ఉన్నటువంటి భావాలే, అటువంటి ఈక్వేషన్సే తమాషాగా ఉన్నాయి. అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారికి ఉన్నటువంటి అనేక మంది సంతానంలో ఒక సంతానం పేరు రోహిణి ఆచార్య. ఆమె ఒక ఆచార్య గారిని వివాహం చేసుకున్నందుకు రోహిణి ఆచార్య అయింది. యాదవ్కి బదులు ఆమె ఆచార్య అని రాసుకుంటుంది. మిగతా చాలామంది నాయకులు పెళ్ళైనా కూడాను తండ్రి ఇంటి పేరునో లేకపోతే తాతగారి టైటిల్ గాంధీనో తగిలించుకుని తిరిగినట్టుగా కాకుండా ఈమె రోహిణి ఆచార్య అని పెట్టుకుంటుంది. ఈ రోహిణి ఆచార్య గారు 2024లో లోక్సభకు కంటెస్ట్ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆమె పార్టీలో తన అన్నగారి పైన ధ్వజమెత్తింది. మన తెలంగాణలో లాగానే పూర్తిగా ఆమె అరాచకపు పాలన నడుస్తోంది. కుటుంబ పాలనలో జరగవలసిన పద్ధతిలో పరిపాలన జరగటం లేదు. మొత్తం మీద పార్టీని శాసించేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. అతని పేరు సంజయ్ యాదవ్. సంజయ్ యాదవ్ ఎంత చెప్పితే ఈ తేజస్వి యాదవ్కి అంత అని చెప్పి, కాబట్టి ఈయన పార్టీని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, పార్టీని పూర్తిగా తన అధీనంలోకి తీసుకున్నాడు. మొత్తము తన చెప్పు చేతల్లో నడుస్తోంది. టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడాను ఈ సంజయ్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నారు. తేజస్వి యాదవ్ అతని చేతిలో కీలుబొమ్మ అయిపోయారు. కాబట్టి అతనికి వ్యతిరేకంగా ధ్వజమెత్తింది. ధ్వజమెత్తడమే కాదు, ఏకంగా తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేయటమే కాదు, ట్విట్టర్కి ఎక్కి ట్విట్టర్లో రకరకాల కామెంట్స్ పోస్ట్ చేయటం మొదలుపెట్టింది. రాహుల్ గాంధీ ఇటీవల ఓటర్ అధికార యాత్ర నిర్వహించినప్పుడు రాహుల్ గాంధీతో పాటు కారులో పక్కన కూర్చున్న వ్యక్తి సంజయ్ యాదవ్. పార్టీలో ఇంతమంది కార్యకర్తలు ఉండగా సంజయ్ యాదవ్ని కూర్చోబెట్టడం ఏమిటి అని చెప్పి కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. 19th సెప్టెంబర్న ట్విట్టర్కి ఎక్కి తండ్రికి అవసరమైనప్పుడు కిడ్నీ దానం చేయడానికి తాను ముందుకొచ్చానని చెప్పి కూడాను చెప్పుకుంటూ, అయినప్పటికీ పార్టీలో తన మాట చెల్లడం లేదు, తాను తిరుగుబాటు చేయాల్సి వస్తుందని చెప్పింది. సరిగ్గా మన తెలంగాణ కథ లాంటిదే అక్కడ కూడా జరుగుతోంది. తేజస్వి యాదవ్తో పాటు ఇంకొక కుమారుడు ఉన్నాడు లాలూకి, అతని పేరు తేజ్ ప్రతాప్ యాదవ్. అతన్ని కూడా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఎందుకంటే ఆయన వ్యవహారం కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఒకరోజు కృష్ణుడు వేషం వేసుకుంటాడు, ఒకరోజు ఇంకో వేషం వేసుకుంటాడు, ఓ రోజు గోపికలతో తిరుగుతానంటాడు, ఒకరోజు పాటలు పాడతానంటాడు, ఒకరోజు వేణువు వాయిస్తానంటాడు. మొత్తానికి అతన్ని పార్టీ నుంచి పంపించడం జరిగింది. ఇది
మన తెలంగాణలో ఏ రకంగా జరుగుతుందో సరిగ్గా అలాగే జరుగుతోంది. ఈ రకమైనటువంటి కుటుంబం లోపలి కుమ్ములాట వల్లనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో శరద్ పవార్ కుమార్తె మాత్రమే శరద్ పవార్తో మిగిలారు. ఆయన సమీప బంధువు అయినటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అజిత్ పవార్ వీళ్ళందరూ కూడాను వేరే పార్టీ పెట్టుకున్నారు. తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. పొరుగున ఉన్నటువంటి తమిళనాడులో కూడా ఇటువంటి కుటుంబ కుమ్ములాటలు, కుటుంబ పార్టీలన్నింటిలో ఇటువంటి అంతర్గత అంతఃపుర పోరాటాలు తప్పనిసరి. అళగిరి కరుణానిధి పెద్ద కుమారుడు స్టాలిన్ పైన తిరుగుబాటు చేస్తే ఆయనని దక్షిణ ప్రాంతానికి ఇన్ఛార్జిగా పంపించారు. ఆ తర్వాత పార్టీ నుంచి తొలగించారు. కరుణానిధి ఉండగానే ఇది జరిగింది. తేజ్ ప్రతాప్ని తొలగించినట్టుగానే తొలగించారు. అదేవిధంగా చిట్టచివరికి ఇంకొక తల్లికి పుట్టినటువంటి కరుణానిధికి 2-3 భార్యలు, అందులో ఒక భార్యకు పుట్టినటువంటి కనిమొళిని లోకసభలో అకామిడేట్ చేయటం ద్వారా కుటుంబ తగాదాల్ని సరిదిద్దటం జరిగింది. ఇప్పుడు బీహార్లో జరుగుతున్న చూస్తుంటే ఇంకొక ప్రాంతీయ పార్టీ రాజ్యం ఏలినటువంటి ఒడిశా గుర్తుకు రాకమానదు. ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించారు. అయితే చివరి స్టేజెస్లో ఆయన ఒక ఐఏఎస్ అధికారి పాండ్యన్ అని తమిళనాడు క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఏది చెబితే అది నడిచింది. పార్టీ నిర్మాణం కానీ, టికెట్లు ఇవ్వడం కానీ, పార్టీకి సంబంధించిన విధానాలు కానీ ఇవన్నీ పాండ్యన్ నిర్దేశించే స్థితికి వచ్చారు. దీనివల్ల నవీన్ పట్నాయక్ని కలవాలన్నా కూడా పాండ్యన్ ద్వారా వెళ్లాల్సి వచ్చేది. పాండ్యన్ పైన తిరుగుబాటు వచ్చింది. పర్యవసానంగా ఒడియా ప్రజలు ఒరిస్సా రాష్ట్రానికి బయట రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రావడం ఏమిటి అన్నటువంటి పాయింట్ మీద నవీన్ పట్నాయక్ని తిరస్కరించారు. ఇప్పుడు పట్నాయక్ గారు తమిళనాడులో తన పనులు తాను చేసుకుంటూ హాయిగా ఉన్నారు. పట్నాయక్ గారు కాదు, పాండ్యన్ గారు. పట్నాయక్ గారు ప్రస్తుతం రిటైర్డ్ జీవితాన్ని అనుభవిస్తున్నారు. బీహార్లో ఇటు కొంత తెలంగాణ, కొంత ఒరిస్సా, ఈ రెండిటి కాంబినేషన్ నడుస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ వల్ల రాష్ట్రీయ జనతా దళ్ ప్రధానంగా బీజేపీ కూటమిని ఎదుర్కోవలసినటువంటి పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఇరుక్కుని ఉంది. దీనిలోంచి ఎలా బయటకు వస్తుంది, టికెట్ల డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, ప్రచారం ఎవరు చేస్తారు, లాలూ ప్రసాద్ యాదవ్ ప్రచారం చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఓవరాల్గా రోహిణి ఆచార్య అటాక్ తన సోదరుడి మీద మాత్రమే కాదు, మొత్తం పార్టీ మీద కూడా, పార్టీ యొక్క బలం మీద, పార్టీ యొక్క ప్రభావం మీద కూడా ఉండేటట్టుగా ఉంది. పార్టీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఉండేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రాంతీయ కుటుంబం ఆధారంగా నడిచేటటువంటి ప్రాంతీయ పార్టీలన్నిటి పరిస్థితి దాదాపు ఇలాగే ఉంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.